బద్దుకొండ అప్పలనాయుడు పార్టీ మారుతారనే విషయం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీకి అప్పలనాయుడు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించడంతో బీజేపీపై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీకి అభినందనలు తెలపడమే కాకుండా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తోంది. జనసేనలోకి తన అనుచరులను పంపించి పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల అప్పలనాయుడిని పిలిచి హెచ్చరించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీంతో అప్పలనాయుడు పార్టీ మారుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గౌరవనీయులు పూజ్యులు మన ప్రాంతానికి ఖ్యాతి తెచ్చినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఇవాళ ఆయన నిబద్ధతో నీతితో స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేశాడు కాబట్టి రాష్ట్రంలో అనేక మార్లు మంత్రులు చేశాడు, కేంద్ర మంత్రి చేశాడు. ఇవాళ గోవా గవర్నర్గా ఇచ్చినందుకు మన జిల్లా ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పని సందర్భంగా మన పార్టీలు వేరైనప్పటికీ కూడా ఆయనకి గవర్నర్ ఇచ్చినటువంటి బీజేపీ సర్కార్కి కానీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యాదీవన వసతిదీవన పిల్లలెవరో కాలేజ్ చేయబడుతుంది. మహిళాభివృద్ధి ద్వారానే